హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిచం రైల్. ఇంతకుముందు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చినాం. దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సెకండ్ స్టేజ్ అయినటువంటి నేటల్ అండి, అంటే ఈ డెలివరీ టైంని నేటల్ అని పిలుస్తారండి. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉందో ప్రతి ఒక్క క్షణం కూడా వాల్యుబుల్ అండి. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ఎంతో కొంత లోటే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలండి. ఫస్ట్ అసలు డెలివరీ డేట్ ఎప్పుడైతే ఇచ్చిరో ఒక 4-5 మెంబర్స్ అంటే దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఉంచండి. 1 వీక్ లేదా 10 days బిఫోర్ ఈ డెలివరీ డేట్ ఇచ్చిరంటే వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వెళ్ళడానికి వెహికల్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక వెహికల్ ఉన్న పర్సన్కి, అంటే మీ ఫ్రెండ్కో దగ్గర వాళ్ళకో ఎవరికొకరు ఫోన్ చేసి ఇట్లా 10 days టైం ఉంది డెలివరీకి, ఒకవేళ వెహికల్ అవసరం అంటే మీకు ఫోన్ చేస్తాను, కొంచెం రెడీగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పండి. చెప్పడం వల్ల ఏంటి యూజ్ ఏంటంటే, కొందరికి నిద్రపోయే ముందు కొందరు ఫోన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళరండి, ఇంకొందరు హాల్లో అంటే బెడ్కు దూరంగా పెడతారు, ఇంకొందరు సైలెంట్లో మోడ్లో పెడతారు, ఇంకొందరు స్విచ్ ఆఫ్ చేస్తారు. సో ఒక 10 days బిఫోర్ మీరు చెప్పడం వల్ల, వాళ్ళకి కలిసి చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళ సిచ్యువేషన్, వీళ్ళ పరిస్థితి ఏ సిచ్యువేషన్లో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఫోన్ దగ్గరలో పెట్టుకోవడం వల్ల వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వెంటనే అంటే మీరు ఫోన్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్ లేదా 20 minutesలో మీ దగ్గర ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, ప్రెగ్నెంట్ ఉమెన్ మామూలుగా రెగ్యులర్ చెకప్కి వెళ్తారు కదండి. దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్తారు, లేదంటే దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి వెళ్తారు. కొందరైతే కొంచెం దూరమైనా పర్లేదు, మంచి హాస్పిటల్ చూసుకుందామని అక్కడ వెళ్తారు. అంటే దగ్గరలో ఉన్న క్లినిక్లకు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్టే ఒక హాస్పిటల్ని చూజ్ చేసుకోండి. హాస్పిటల్ అంటే దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు మామూలు హాస్పిటల్కి వెళ్ళకుండా తర్వాత చూద్దాంలే, డెలివరీ టైం ఇంకా చాలా టైం ఉంది కదా, చూద్దాము అప్పటికి ఏదో హాస్పిటల్ అవుతుంది అనే చూజ్ చేసుకోకుండా ఉండడం మాత్రం చాలా పొరపాటు అండి. ఆ సమస్యను ఎదుర్కొన్నాను. సో ఆ టైంలో చాలా బాధపడ్డాను కూడా. సో దయచేసి మీరు ఆ పొరపాటు చేయకుండా ఉంటారనే ఈ విషయం మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక మేజర్ హాస్పిటల్ని చూజ్ చేసుకోండి. మేజర్ హాస్పిటల్ని చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఒకవేళ పెయిన్ స్టార్ట్ అయినాయి అంటే డైరెక్ట్ మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళవచ్చు. ఆ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే రిస్క్ కొంచెం తగ్గుతుంది, మదర్కి కానీ లేదంటే బేబీకి కానీ రిస్క్ తగ్గుతుంది. లేదు మనం మామూలుగా హాస్పిటల్కి ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాము అని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే సి సెక్షన్ అందుబాటులో లేదనుకోండి, నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు, అంటే ఫోర్సెప్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళతోటి కాలేదు అంటే, లేదమ్మా ఇక్కడ అవ్వట్లేదు, మీరు వేరే హాస్పిటల్కి అంటే మేజర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే టైంలో ఏదైతే డ్యూరేషన్ ఉందో ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లం అయినా జరగవచ్చు. తల్లికైనా ప్రమాదం ఉండొచ్చు, లేదంటే బిడ్డకైనా ప్రమాదం ఉండొచ్చు, ఒక్కోసారి ఇద్దరు కూడా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ టైము పెయిన్స్ అంటే లేబర్ పెయిన్స్ రావడం కూడా మంచిది కాదు కాబట్టి దీనివల్ల అంటే నష్టపోవాల్సిన సిచ్యువేషన్స్ ఒక్కోసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటంటే లోపల ఉన్న బేబీ ఒక్కోసారి మోషన్ మింగేస్తారు కూడా, లేదంటే కొందరు పిల్లలు ఏంటంటే ఉమ్మనీరు మింగుతారు. ఇంకొందరికి ఉమెన్కి ఏమవుతుందంటే ఉమ్మనీరు లీక్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో అంటే నార్మల్ డెలివరీ చేయడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే హాస్పిటల్ కంటే మేజర్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. డెలివరీలో 2 types ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీ, రెండోది సర్జరీ అంటే సి సెక్షన్. ఒకవేళ నార్మల్ డెలివరీ పాసిబుల్ అయిందనుకోండి, బేబీని బయటకు తీసే క్రమంలో డాక్టర్ కానీ ఏదైనా కొంచెం ఫింగర్ కానీ వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో, క్రిటికల్ సిచ్యువేషన్లో ఏదైనా ఒక ఫింగర్ కొంచెం లాంగ్ ప్రెస్ అయినా కూడా, వాళ్ళ హెడ్ పైన ఇట్లా టచ్ అయినా కూడా దానికి ఏదో ఒక నరం తగిలి, అంటే ఒక నరువు తగిలి అది చిల్లిపోవడం వల్ల అది స్పీచ్కి సంబంధించింది అయితే స్పీచ్ డిలే అవ్వడం, లేదంటే బిహేవియర్కి సంబంధించింది అయితే బిహేవియర్లో చేంజెస్ రావడం, లేదంటే అది మోటార్కి సంబంధించిన నర్వ్ అయితే గ్రాస్ మోటార్స్ అంటే కాళ్ళు చేతులు సరిగా నడవలేకపోవడం, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన, అంటే పుట్టినప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సిన ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. నెక్స్ట్ సి సెక్షన్ అండి. ఒకవేళ నార్మల్ డెలివరీకి పాసిబుల్ అవ్వలేదు అంటే సి సెక్షన్కి వెళ్తారు. సి సెక్షన్ చేసి బేబీని బయటకు తీస్తారు. బేబీని బయటకు తీసిన తర్వాత ఏడిస్తే మంచిదా, ఏడవకపోతే మంచిదా అని చెప్పేసి చాలామంది కొందరు క్వశ్చన్స్ కూడా చేశారు. సో బేబీ ఏడిస్తేనే మంచిదండి. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ అట్మాస్ఫియర్కి మాత్రమే అలవాటై ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే బేబీని బయటకు తీస్తారో, అది నార్మల్ డెలివరీ అయినా లేదంటే సి సెక్షన్ అయినా, బేబీని బయటకు తీసిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ నుంచి బయట ప్రపంచానికి పరిచయం చేస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళ బ్రీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రీతింగ్ అనేది స్టార్ట్ అయిన క్రమంలో వాళ్ళు బిగ్గరగా ఏడవడం,
ఏడుస్తూ కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటారు. సో అది చాలా ప్లస్ పాయింట్ అండి పిల్లలకి. ఎప్పుడైతే ఒకవేళ బర్త్ క్రై లేదనుకోండి పిల్లల్లో, సో చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ లెగ్స్ మూమెంట్ ఉండదు, హ్యాండ్ మూమెంట్ ఉండదు, ప్లస్ వాళ్ళ బాడీలో కదలికలు ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లం ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ అంటే చిల్డ్రన్ హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే మీకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే మేజర్ హాస్పిటల్తో పాటు దగ్గరలో ఉన్న అంటే నియర్ బై ఒక చిల్డ్రన్ హాస్పిటల్ ఉండేటట్టు కూడా చూసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పుట్టిన తర్వాత ఈ బర్త్ క్రై లేని పిల్లల్లో ఏంటంటే కొందరు పిల్లలు బ్లూయిష్గా మారుతారండి, ఇంకొందరు పిల్లలు పింకిష్గా మారుతారు. ఈ మారిన పిల్లల్లో, ఈ కలర్ చేంజ్ అయిన పిల్లల్లో ప్రాబ్లం అంటే ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఒకవేళ ప్రాబ్లం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం 50-50 ఛాన్స్ ఉంటాయండి. వీలైనంత తొందరలో హాస్పిటల్కు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక మంచి హాస్పిటల్ని చూజ్ చేసుకోండి. నియర్ బై దగ్గరలో చిల్డ్రన్ హాస్పిటల్ ఉన్నదాన్ని చూజ్ చేసుకోండి. ఏముందిలే తర్వాత చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, 10 days టైం ఉంది, 15 days టైం ఉంది అని పోస్ట్పోన్ చేయడం మాత్రం తప్పు అండి. దయచేసి చెప్పేది ఏంటంటే పోస్ట్పోన్ చేయకుండా ఫస్టే సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి మీ దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రప్పించుకోవడం కానీ, లేదంటే వెహికల్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వెహికల్ అవసరపడుతుండొచ్చు అని చెప్పడం కానీ, ఇలాంటివి చేస్తే ఏంటంటే ఆ టైంలో ఒక్కరు ఉండకుండా ఒకరు తోడు ఉంటే ఎంతో కొంత ధీమా ఉంటుందండి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కరికి యూజ్ అయినా చాలా సంతోషం. కాబట్టి ఒకవేళ మీకు తెలిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.